డ్రైవర్ లేకుండానే కార్లు నడుస్తున్నాయి, మనుషులతో అవసరం లేకుండానే చాలా పనులు జరిగిపోతున్నాయి. టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు ఆ టెక్నాలజీకి తగ్గట్టుగా మనుషులు కూడా మారిపోతున్నారు. అందులోనూ ఇప్పుడు జనరేషన్ పిల్లకాయలు చాలా స్మార్ట్గా ఆలోచిస్తున్నారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా చిటికలో పరిష్కరిస్తున్నారు. అలాగే ఈయన ఓ అమ్మాయి భలే తెలివైన పని చేసింది. ఆ అమ్మాయి చేసిండే పనికి పెద్ద పెద్ద వాళ్ళే మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఎంత పెద్ద ఆపత వచ్చినా ఉపాయం ఉన్నోడు ఎట్లనో ఓ తీరుగా తప్పించుకుంటాడు. అట్లనే చేసింది గీ బుజ్జి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బస్తీ అనే జిల్లాలో ఉంటారు నిఖిత అనే గీ బుజ్జోళ్ళు. ఇక ఇంటోళ్ళు ఏదో పని ఉంటే పై అంతరంలో ఉన్నారట. ఈ బుజ్జి వాళ్ళ చెల్లె జగిట్లా ఆడుకుంటారట. అంతల్నే ఓ కోతుల గుంపు ఇంట్లో జొర్రబడ్డదట. ఓ అవ్వ ఇంట్లోకి కోతులు జరిగినాయి, దబ్బిని ఉరికిరాయే అని ఎంత పిలిచినా సుత బుజ్జోళ్ళ అయ్య వాళ్ళకి వినబడలేదట. ఇక సాయబాన్ల వచ్చి మాలు మసాలా డబ్బీలన్నీ ఎటు పడితే అటు ఇసిరేసినాయట. అటెనక బుడ్డ పిల్ల మీద గుర్రుమని ఎగబడి కరవబోయినాయట. అది చూసిన నిఖితకు ఎమ్మటే బుర్రల ఓ ఆలోచన వచ్చిందట. ఇంట్లో ఉన్న అలెక్సా డబ్బా యాదికొచ్చిందట. అలెక్సా కుక్క లెక్క బో బో అని వర్రు అని చెప్పేటాలకు ఎమ్మటెగ్గా అలెక్సా కుక్క లెక్కనే వర్రిందట. అగో అచ్చం కుక్క లెక్కనే వర్రింది కదా, అందుకే కోతులు నిజంగానే కుక్క వచ్చింది కావచ్చని బుగులు పట్టి తోక ముడిచినాయట. కుక్కొచ్చి ఆయనతో ఎగబడి పిక్కలు పీకగల అనుకొని వచ్చిన తో వెంటనే సప్పుడు దాకా పీకినాయట. అట్లా అలెక్సా డబ్బాను తెలివితోని వాడింది గీ నిఖిత బుజ్జి. కోతుల నుంచి తనను కాపాడుకున్నదే కాక చెల్లెను కూడా కాపాడుకున్నది. కోతులంటే పెద్ద పెద్దోళ్ళే ఆగమైతుంటారు. అసోంటిది అపాయంలో కూడా ఉపాయం చేసి వాటిని ఎల్లగొట్టింది. పిల్ల తెలివిని తారీఫు చేయాల్సిందే అనుకుంటారు గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ట్రాక్టర్ల కంపెనీ ఓనరు ఆనంద్ మహీంద్రా సుత బుజ్జిని మస్తు మెచ్చుకున్నాడు. రేపు పెద్ద అయినాక చదువు పూర్తి అయినాక ఏదన్నా కొలువు కావాల్సి వస్తే సార్ కంపెనీలో కొలువిస్తాడట. ఇంటర్నెట్ లో కామెంట్ రాసిండు. గొప్ప ముచ్చట్నే కదా.